వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం నేను ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్‌లో ఉన్నాను. మనతో ఉన్నారు ప్రముఖ సైకియాట్రిస్ట్, అదేవిధంగా సెక్సుయాలజిస్ట్ డాక్టర్ సునీల్ కుమార్ రెడ్డి గారు. హాయ్ సార్, నమస్తే అండి. నమస్కారం. సార్, కొద్ది మందిలో పెళ్ళికి ముందు పర్ఫార్మెన్స్ చాలా బావుంటది. పెళ్లి తరువాత భార్య వచ్చిందనే భయమో, లేకపోతే ఏమో గాని పర్ఫార్మెన్స్ ఉండదు. సో, అట్లాంటి వాళ్ళు అంటే కోరికలు తగ్గిపోతా ఉంటాయి. అది ఎందుకు జరుగుతా ఉంటది? అంటే వేరే స్త్రీ దగ్గరికెళ్ళినప్పుడు కోరికలొచ్చి తన భార్య దగ్గర రాకపోవడానికి కారణం ఏంటి? దీనికి సంబంధించి ట్రీట్మెంట్ ఎట్లా ఉంటది? సో, మీరనేది హైపోసెక్షువల్ డిజైర్స్ అని. అంటే కోరిక తగ్గిపోవడం. అంటే సెక్స్ చేయాలన్న కోరికే తగ్గిపోవడం. ఇవన్నీ సైకోసెక్షువల్ ఇష్యూస్. అంటే వాళ్ళ అంటే మనసు బాగుంటే హ్యాపీగా సెక్షువల్ యాక్ట్ ఉంటుంది. హ్యాపీగా ఎప్పుడైతే సెక్షువల్ యాక్ట్ ఉంటుందో వాళ్ళ మనసు కూడా బాగుంటుంది. అందుకే దీన్ని సైకోసెక్షువల్ యాక్ట్స్ అంటాం. సో వాళ్ళని సెక్షువల్గా ఇంప్రవైజ్ చేయాల్సి వస్తుంది అండ్ మూడ్ కూడా ఇంప్రవైజ్ చేయాల్సి వస్తుంది. అప్పుడే వాళ్ళు హ్యాపీ లైఫ్ని గడపగలుగుతారు. సెక్షువల్ డిజైర్ అనేది ఊరికే తగ్గదండి. ఏదో అమ్మాయి బాగాలేదనో అలాంటి రీజన్స్ చెప్పి ఎప్పుడైతే తప్పించుకుంటారో అది తప్పు. మరి పెళ్ళికి ముందు బానే ఉన్నది. తర్వాత పెళ్ళైన తర్వాత ఎందుకు ఇట్లా అవుతా ఉంటది? వాళ్ళకి తెలియని సబ్ కాన్షియస్ భయం కావచ్చు, అమ్మాయి నాతో సాటిస్ఫై కావట్లేదన్న ఒక థాట్ కావచ్చు. కల్చరల్గా ఏంటి అంటే నేను ముందు కలిసి తప్పు చేశాను, ఇట్లాంటి సబ్ కాన్షియస్ థాట్ కావచ్చు. ఇలాంటి వాటి వల్ల వాళ్ళకి కోరిక తగ్గిపోతాయి. ఇప్పుడు మల్టిపుల్ పార్ట్నర్స్ వల్ల కూడా ఈడీ వస్తుందా సార్? అంటే రెగ్యులర్గా సెక్షువల్ యాక్టివిటీ ఉండి వాళ్ళకి భయం లేకుండా రెగ్యులర్గా వెళ్తూ ఉంటే అంత రాదు. బట్ మన కల్చర్ ఏంటి అంటే అంత మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ని ఎంజాయ్ చేసే అంత కల్చర్ కాదు. సో అందుకని ఒక పార్ట్నర్ని ముందు కలిసి తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఫీల్ కావచ్చు. కొంతమంది ఓసిడి అంటాము, పాపం అమ్మాయిని చూస్తే దేవత గుర్తు రావటం, ఇలాంటివి ఆ భయాలు ఉంటాయి కొంతమందికి. అలాంటివి ఇవన్నీ సైకోసెక్షువల్ ఇష్యూస్. సో ఇట్లాంటివి ఉండొచ్చు. సో దాన్ని క్లారిఫై చేసి వాళ్ళ సెక్షువల్ మీరు ఇప్పుడు చెప్తుంటే నాకు ఒకటి గుర్తు వస్తుంది సార్. ఒక సినిమాలో ఒక సీన్ అనుకుంటా ఇది. లేదు, మా నాన్నగారు అసలు అమ్మాయిలను చూస్తే చేతులు ఎత్తి దండం పెట్టమన్నారు తప్ప ముట్టుకోమని లేదని చెప్పేసి భార్యను కూడా ముట్టుకోడు. అవును, కూడా ఉంటారా? రియల్ లైఫ్ లో ఉంటారా? అవును, ఇవి కల్చరల్ ఎఫెక్ట్స్. సో ఇట్లాంటి వాళ్ళు కూడా ఉంటారు. పాపం భార్యని దేవతలాగా చూసుకుంటారు, వాళ్ళు టచ్ చేయడం కూడా ఇబ్బందే. సో పాపం అమ్మాయిని దూరంగా పెడతారు, వీళ్ళు సెక్షువల్ యాక్ట్ ని ఎంజాయ్ చేయలేరు. ఇట్లాంటి వాళ్ళకి ట్రీట్మెంట్ ఏంటి సార్ మరి? సో వాళ్ళని పరీక్షించాల్సి వస్తుంది. నిజంగా కల్చరల్ ఎఫెక్ట్స్ ఉన్నాయా, డిప్రెషన్ లో ఉన్నాడా, యాంగ్జైటీ ఉన్నదా, నిజంగా కోరికలు ఉండి వీళ్ళు పర్ఫార్మెన్స్ చేయలేకపోతున్నారా, అసలు కోరికలే లేవా? సో కోరికలు ఉన్నప్పుడు అంగం స్తంభించడం లేదా, స్తంభించినప్పుడు ఎక్కువసేపు ఉండటం లేదా, ఎనీ సెక్షువల్ డిస్ఫంక్షన్స్ ఏమన్నా ఉన్నాయా అంటే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కావచ్చు, ప్రిమెచ్యూర్ ఎజాకులేషన్ కావచ్చు, పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అంటే దగ్గరకు వచ్చినప్పుడు అంగం స్తంభించకపోవచ్చు, ఇలాంటివి ఏమన్నా ఉన్నాయా చూసుకొని వాళ్ళకి సైకోసెక్షువల్గా అంటే సైకలాజికల్గా ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది, సెక్షువల్గా అంగస్తంభన లోపాలకి ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది. సో రెండుగా ఈజీగా ఇవ్వచ్చు. ఇప్పుడు మీ రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్లో ఇదెక్కడి గోల్రా బాబు, ఇట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారా అని అనిపించిన సందర్భం ఏమైనా ఉందా సార్? అంటే నేను ఇందాక మీతో సినిమా సీన్ చెప్పినట్లుగా అమ్మాయిని చూసి చేతులు ఎత్తి ముక్తా ఉంటారు కదా, అట్లా ఇంకా ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉన్నాయా వచ్చి చెప్పేవాళ్ళు? అంటే ఇంత పర్టిక్యులర్ థింగ్స్ లేవు, కానీ మ్యారేజ్ అయ్యి 4 yearsగా సెక్షువల్ యాక్ట్ లేకుండా ఫారెన్ కంట్రీస్లో ఉండి అంటే ఆఫ్రికన్ దేశంలో పాపం స్థిరపడిపోయి ఇక్కడికి రాలేక ఎవరితో చెప్పుకోలేక సెక్షువల్ యాక్ట్ లేకుండా ఉండి మన దగ్గరకు వచ్చి ట్రీట్మెంట్ తీసుకొని హ్యాపీగా సెక్షువల్ లైఫ్ని గడిపిన వాళ్ళు ఉన్నారు. ఓకే. ఇప్పుడు ఈ షాక్ వేవ్ అనేది వీళ్ళకి ఎట్లా పనిచేస్తుంది సార్? అంటే షాక్ వేవ్ అనేది అసలు మామూలుగా కోరికలు ఉండి అంగం స్తంభించకుంటే కదా, దీనికి కూడా షాక్ వేవ్ ఉంటుందా? లేదంటే దీనికి ఏమైనా సప్లిమెంట్ ఇస్తూ వాళ్ళని సైకలాజికల్గా ట్రీట్ చేస్తూ అని ఇందాక మీరు చెప్పారు. అంటే దీనికి ఎన్ని రోజులు పడుతుంది ట్రీట్మెంట్, మళ్ళీ దానికి ఎన్ని రోజులు పడుతుంది? అంతలోపు మళ్ళీ వాళ్ళకి ఏంటంటే ఈ ప్రాబ్లం ఉన్నప్పుడు పిల్లలు పుట్టే అవకాశాలు తక్కువ ఉంటుంది. సో అప్పటికే ఏజ్ దాటిపోయి ఉంటుంది. మళ్ళీ వాళ్ళల్లో ఈ స్పెర్మ్ కౌంట్ అనేది పెంచే విధంగా కూడా ఉంటుందా? అవును, ఇప్పుడు మీరు టైం అన్నది చాలా పర్టికులర్గా అడుగుతూ ఉంటారు నన్ను. బేసికలీ మనం షాక్ వేవ్తో పాటు సప్లిమెంట్స్ వాళ్ళకి అంటే హార్మోనల్ టెస్ట్లు కూడా చేస్తాం కదా. సో వాళ్ళకి దానికి సంబంధించి ఏమన్నా ఎక్స్ట్రా మెడికేషన్స్ ఇవ్వాలో చూసుకుంటాం. ప్లస్ సైకలాజికల్గా కూడా వాళ్ళని ఇంప్రవైజ్ చేయాల్సి వస్తుంది. ఒకవేళ డిప్రెషన్లో యాంగ్జైటీ ఉంటే దానికి తగ్గ ట్రీట్మెంట్ కూడా ఇవ్వాల్సి వస్తుంది. కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఎనీ సైకియాట్రిక్ మెడికేషన్స్, యాంటీ డిప్రెషన్స్ కావచ్చు, యాంగ్జోలైటిక్స్ కావచ్చు, ఇవి మళ్ళీ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్. దాన్ని కరెక్ట్ చేసుకొని సరైన మోతాదులో
కరెక్ట్గా వాళ్ళని ట్రీట్ చేసి ఎడ్యుకేట్ చేయాల్సి వస్తుంది. ఏ మెడికేషన్ దేనికి ఇస్తున్నాము, ఎందుకు ఇస్తున్నాము అని. సో దాంతో వాళ్ళని సైకలాజికల్గా ప్లస్ సెక్షువల్గా కూడా ఇంప్రూవైజ్ చేయాలి. ఇక్కడ మీ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే దీనికి సంబంధించి ఇప్పటివరకు ఈ షాక్ వేవ్కి సంబంధించి సక్సెస్ రేట్ ఎట్లా ఉంది? సో ఎన్ని రోజులు టైం పడతా ఉంది? సో పర్టికులర్గా నా దగ్గర షాక్ వేవ్ మన ట్రీట్మెంట్ రేంజ్లో ఏంటంటే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్ చాలా వరకు కవర్ చేస్తామండి. సో ఇందులో 80% హ్యాపీ గోయింగ్ ఉంటారు, కానీ ఒక 90% వరకు ఇంప్రూవ్మెంట్ ఖచ్చితంగా ఉంటుంది. దే లీడ్ వెరీ హ్యాపీ లైఫ్. కొంతమంది రెసిస్టెంట్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్ ఉంటాము, వాళ్ళకి ఈవెన్ పీ షాట్స్ ఇవ్వటం కానీ పిఆర్పి థెరపీస్ అంటాం, అంటే అంగానికి ఇంజెక్షన్ ఇచ్చే టెక్నిక్స్, వాటిని ఇవ్వడం కానీ అవి కూడా పనిచేయకుంటే ఇంప్లాంట్స్. సో ఎడ్జ్ టు ఎడ్జ్ ట్రీట్మెంట్ మన ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో ఉంది. సో మన దగ్గరకు వచ్చినప్పుడు ఆల్మోస్ట్ వాళ్ళు 100% హ్యాపీగా వెళ్ళేటట్లు మనం చేస్తాం. మొత్తానికి గతంలో మాదిరిగా సర్జరీ వరకు వెళ్లకుండానే ఈ ముందే షాక్ వేవ్ తోనే shock wave తోనే చాలా వరకు చాలా చేసేస్తా వరకు. ఉన్నారు. అవును. షాక్ వేవ్ పేరులో షాక్ ఉంది కదా, అంటే షాక్ పెడతారా సార్? సో ఇది ఎలక్ట్రిక్ షాక్ ఏమి ఉండదండి, డీసీ కానీ ఏసీ కానీ కరెంట్ ఇవ్వడం కాదు. సో ఇది సౌండ్ వేవ్ టెక్నిక్ అంటాము. Okay. న్యూమాటిక్ వేవ్స్ ద్వారా అంగంలోని కణజాలాన్ని యాక్టివేట్ చేయడం. అంటే మనకు అర్థమయ్యే భాషలో ఏంటంటే ఒక మసాజింగ్ టెక్నిక్ లాగా, ఒక వైబ్రేషన్ టెక్నిక్ లాగా అంగానికి అప్లై చేయడం అనేది జరుగుతుంది. దాంతో వాళ్ళ ఎరెక్షన్స్ అనేటివి ఇంప్రూవ్ అయ్యాయి. ఇది మొత్తానికి ఏంటంటే చాలా వరకు కూడా కోరికలు లేకపోయినా సరే అట్లాంటి వాళ్ళకి కూడా మెడిసిన్స్ అయితే ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళకి వాళ్ళే కుమిలిపోయి సూసైడ్ల వరకు కూడా వెళ్ళిన కేసులు మనం చూస్తూ ఉంటాము. అట్లాంటి వాళ్ళకి ఒక బెస్ట్ ఆప్షన్స్ ఉన్నాయని చెప్పడం కోసమే ఒక ఎడ్యుకేషన్ లాగా వీడియో ఉండాలనే ఈ వీడియో చేస్తూ ఉన్నాము. సో ఇట్లాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళు చాలా ఆందోళనకు గురి అవ్వాల్సిన అవసరమే లేకుండా ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో ఒక అద్భుతమైన ట్రీట్మెంట్ అయితే అందిస్తూ ఉన్నారు. ఇక్కడ సునీల్ కుమార్ రెడ్డి గారు అయితే స్పెషలిస్ట్గా ఉన్నారు. సో దీనికి సంబంధించి ఇంకా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసము హాస్పిటల్ కాంటాక్ట్ నెంబర్ మేము ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం, మీరు నేరుగా వారితో మాట్లాడచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.